నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, అసలు ఈ గోజీ బెర్రీస్ అంటే ఏంటి? వినడానికే పేరు కొత్తగా అనిపిస్తుంది. మరి గోజీ బెర్రీస్ అనేవి చూడడానికి ఎలా ఉంటాయి? వాటిలో ఉన్న పోషక విలువలు కూడా చెప్తారా? మన దేశంలో అన్నీ దొరకవు. ఇప్పుడు ఇతర దేశాల్లో ఉండేవి కూడా మన దేశంలో అమ్మటం, రకరకాల బెర్రీస్ అన్నీ కూడా ఈ మధ్య బాగా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయని ఫేమస్ అయ్యి ఎక్కువ మంది తింటున్నారు. కాబట్టి మనం ఇప్పుడు వరకు కూడా రకరకాల బెర్రీస్ గురించి చెప్పాం. మరి దీన్ని మిస్ అవుతున్నాం కాబట్టి ఆ గోజీ బెర్రీస్ని ఇప్పుడు స్పెషల్గా ఈరోజు వాటి గురించి చెప్తే కొంతమంది కొనుక్కుని తింటారు కాబట్టి అని ప్రయత్నం చేయబోతున్నాం అమ్మా. చూడండి, ఆ గోజీ బెర్రీస్ కంచి కలర్ఫుల్గా రెడ్గా ఎట్లా ఉన్నాయి, ఆరెంజ్ కలర్లో చూస్తేనే తినేయాలనిపిస్తుంది. కానీ నోటికి కూడా చాలా బాగుంటాయి. డ్రై ఫ్రూట్స్ అని ఎక్కువ తినలేం, కానీ కొంచెం తిన్నా ఫలితాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి అలాంటి గోజీ బెర్రీస్ గురించి ఈరోజు తప్పక అన్ని విషయాలు చెప్దాం. మరి దీనిలో ఉన్న పోషక విలువలు ఒకసారి చెప్తామా? 100 గ్రాములు గోజీ బెర్రీస్ తీసుకుంటే 349 కిలో క్యాలరీలు శక్తి ఉంటుందన్నమాట. ఇందులో పిండి పదార్థాలు 77 గ్రాములు. అంటే బియ్యం ఎంతో శక్తితో ఎక్కువ ఉంది. అందుకని బియ్యం తిన్నట్టు మనం తినలేము, అన్నం వండుకు తిన్నట్టు. కానీ తక్కువ తిన్నా ఎక్కువ శక్తి వస్తుంది అనమాట. ఇందులో ప్రోటీన్ 14 గ్రాములు ఉంది. ఫ్యాట్ 0.03 అంటే లేనట్టు లెక్క అనుకోండి. పీచు పదార్థాలు 13 గ్రాములు ఉన్నాయి ఇందులో ముఖ్యంగా సూక్ష్మ పోషకాల్లో కంటికి కావలసిన విటమిన్ ఏ చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుందన్నమాట. బీటా కెరోటిన్ రూపంలో 7450 మైక్రోగ్రామ్స్ ఉందన్నమాట. ఇది బాడీలోకి వెళ్ళాక విటమిన్ ఏగా కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ చెప్తాం కదా, అలాగే ఈ డ్రై ఫ్రూట్ లో దగ్గర ఈక్వల్ టు కరివేపాకు, కొత్తిమీర లాగా కంటికి కావాల్సిన బీటా కెరోటిన్, విటమిన్ ఏ పుష్కలంగా ఉందన్నమాట ఇందులో. ఇవి చాలా సూక్ష్మ పోషకాలు, ఇది ఎక్కువ అని చెప్పొచ్చు ఇందులో. అయితే డాక్టర్ గారు, మరి విటమిన్ ఏ అలాగే బీటా కెరోటిన్ ఎక్కువ ఉండడం వల్ల కంటి సమస్యల వాళ్ళు వీటిని ఎక్కువ తీసుకోవచ్చు అంటారా? ఇది కంటికి చాలా మంచిదమ్మా. ఇప్పుడు కంటి లోపల ఉండే రెటినల్ మ్యాక్యులా ఉంటుంది కదా, ఆ భాగం డీజనరేషన్ అయ్యి కొంచెం రెండుగా కనపడటం, బ్లర్గా రావటం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. డయాబెటీస్ వల్ల కూడా ఎక్కువ మందికి డ్యామేజ్ అవుతుంది. ఆ మ్యాక్యులా డీజనరేషన్ అవ్వకుండా రక్షించడానికి ఇందులో ఇందాక చెప్పినట్టు బీటా కెరోటిన్, అట్లా జియోగ్జాంతిన్, ల్యూటిన్, రూటిన్, ఇట్లా బీటా కెరోటిన్ అన్నీ కలిసి ఉండటం వల్ల ఎక్కువ బెనిఫిట్స్ కంటి ఆరోగ్యానికి. కంటి లోపల ఉండే రాడ్లు, కోన్లు కూడా అవి సరిగా ఉండటానికి ఈ కెమికల్స్ బాగా పనిచేస్తున్నాయట. కంటి చూపు ఏజ్తో పాటు కాస్త తేడా రాకుండా, పిల్లలు కంప్యూటర్ దగ్గర ఓవర్ స్ట్రెయిన్ అయినా కానీ కంటిని రక్షించడానికి ఈ రకమైన గోజీ బెర్రీస్ మాత్రం బాగా పనికొస్తుంది. మరి ఇందాక పోషక విలువల గురించి చెప్తున్నప్పుడు ప్రోటీన్, ఫైబర్ అనేవి అధికంగా ఉంటాయని చెప్పారు కదా, దీని వల్ల ఏమైనా ప్రత్యేకంగా అవయవాలకు ఉపయోగం కలుగుతుందంటారా? ఇందులో ఉండే ఒక పాలిసాకరైడ్ అనేది స్పెషల్గా ఎల్బి పాలిసాకరైడ్ అంటారు. ఇది ఉండటం వల్ల ప్రేగుల్లోకి ఇప్పుడు 13 గ్రాములు ఫైబర్ ఉంది. ఈ పాలిసాకరైడ్ ప్లస్ ఫైబర్ ఉండటం వల్ల ప్రేగుల్లో 2 రకాల బ్యాక్టీరియాలు, గుడ్ బ్యాక్టీరియాలు బాగా పెరుగుతున్నాయంట. ఒకటి బిఫిడో బ్యాక్టీరియం, రెండోది ఎసిడోఫిలస్ లాక్టోబాసిల్లస్ అంటారు. ఈ 2 ఎక్కువ మొత్తంలో పెరుగుతున్నాయంట. అంటే రక్షణ వ్యవస్థను గాడిలో పెట్టడానికి, మనకి B12 తయారవటానికి కానీ, విటమిన్ కే తయారవటానికి, పోషకాలు ఒంటి కరెక్ట్గా వెళ్ళటానికి, హ్యాపీ హార్మోన్స్ డోపమిన్, సెరోటోనిన్ ప్రేగుల్లో తయారు చేయడానికి, ఇవన్నీ ఇట్లాంటి బ్యాక్టీరియాలు బాగా అవసరం మనకి. అవి బాగా పెరుగుతున్నాయి. ఈ మధ్య అందరికి ఇట్లాంటివి తగ్గిపోవటం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి, ఫిజికల్ గాను, మెంటల్ గాను. వాటికి ఇది బాగా హెల్ప్ జరుగుతుందని చెప్పచ్చు. అలాగే ఇంకొక లాభం తీసుకుంటేనమ్మా, ఇందులో మైరిసిన్, ఫ్యూరిక్ యాసిడ్ అనే 2 కెమికల్ కాంపౌండ్స్ ఉండటం వల్ల ఈ లివర్ డీటాక్సిఫికేషన్కి ఇది అద్భుతంగా పనికొస్తున్నది. లివర్ శుద్ధి చేసుకోవటానికి, లివర్ కణజాలాన్ని లివరే రక్షించుకోవటానికి ఈ కెమికల్స్ ఉపయోగపడుతున్నాయి. ఫ్యాటీ లివర్ వల్ల, ఆల్కహాల్ తాగటం వల్ల లివర్ కణాలు రప్చర్ అయ్యి కణాల లోపల ఉండే సైటోప్లాజం అంటారు, ద్రావకం. ఇంజిన్ లోపల ఇంజిన్ ఆయిల్ ఎట్లా ఉంటుందో కణం లోపల ద్రావకం, ఆ సైటోప్లాజం బయటకు వచ్చేస్తూ ఉంటుంది బ్లడ్లోకి. అలా వస్తే దాని గుర్తు బ్లడ్ రిపోర్ట్స్లో మనకి SGPT, SCOT అనేది పెరుగుతుంటాయి, రేషియో మారుతూ ఉంటుంది. ఇవి 40 కంటే లోపు ఉండాలి, 40 దాటకూడదు. ఎవరికైతే ఆల్కహాల్, లివర్ డ్యామేజ్ ఉన్న వాళ్ళకి ఎవరికైతే ఇవి పెరిగినాయో వాళ్ళు గనక ఈ గోజీ బెర్రీస్ గనక వాడుకుంటే 14 రోజులు వాడేసరికి 30% SGPT, SCOT తగ్గుతున్నాయను. 14 days లో ఇంత మంచి మార్పు వస్తున్నదని ఇది 2022 సంవత్సరంలో
చైనా వారు చేసిన పరిశోధన అనమాట గోజీ బెర్రీస్ మీద. లివర్కి ఎంత బాగా పనికొస్తున్నదని వాళ్ళు రుజువు చేశారు. అందుకని ఆల్కహాల్ తాగేవారందరూ కంపల్సరీ గోజీ బెర్రీస్ తింటే 14 రోజుల్లోనే ఎంత ఫలితం అంటే ఒక 25 గ్రాములైనా తినొచ్చమ్మా. 40 గ్రాములు 50 గ్రాములు డ్రై ఫ్రూట్స్ తింటే నష్టమేమి ఉండదు వీళ్ళకి. లాభం మంచిగా వస్తుంది. పోషకాలు కదా, యాంటీ ఆక్సిడెంట్స్ అన్ని వెళ్తాయి కాబట్టి. బీటా కెరోటిన్ కూడా పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్. అందుకని ఇది ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళందరికీ గ్రేడ్ 1లో డ్యామేజ్ అవ్వదు. గ్రేడ్ 2 గ్రేడ్ 3కి వెళ్ళే కొద్దీ ఇవన్నీ చేంజెస్ వస్తుంటాయి మేడం. ఆ లివర్ క్యాన్సర్స్ ఉన్న వారికి, లివర్ సిర్రోసిస్ స్టేజ్ ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ చాలా చాలా మంచిదని చెప్పొచ్చు. ఇక ఇంకొక ముఖ్యమైన లాభం తీసుకుంటే ఇది డయాబెటీస్ ఉన్న వారికి కూడా మంచిదమ్మా. పిండి పదార్థాలు ఎక్కువ ఉన్నాయని కొంచెం భయం ఉంటుంది. కొంచెం డ్రై ఫామ్లో ఉండటం వల్ల ఫ్రెష్ ఫ్రూట్ అరిగినంత స్పీడ్గా అరగు, దశల వారీగా అరుగుతాయి. ఇప్పుడు ఈ గోజీ బెర్రీస్లో 77% కార్బ్స్ ఉన్నాయన్నాం. ఈ కార్బోహైడ్రేట్స్ డైజెషన్ అవ్వకుండా ఈ ఆల్ఫా గ్లూకోసైడ్ అనేది అడ్డుపడుతుంది అనమాట. కార్బోహైడ్రేట్స్ డైజెషన్ అయితే చక్కెరగా మారుతాయి. చక్కెరగా మారితే రక్తం లోపలికి వెళ్తే రక్తంలో చక్కెర పెరుగుతుంది. ఆల్ఫా గ్లూకోసైడ్స్ అనేవి కార్బోహైడ్రేట్ డైజెషన్ అవ్వకుండా కంట్రోల్ చేస్తాయి అనమాట. అందుకని తింటాం కానీ పోషకాలు వెళతాయి, కార్బోహైడ్రేట్స్ మాత్రం లోపలికి వెళ్లకుండా దొడ్లోకి వెళ్ళిపోతాయి. అందుకని షుగర్ పెరగకుండా ఉండటానికి కూడా ఇది మంచిది. అట్లాగే బ్లడ్లో ఉన్న గ్లూకోజు స్కిన్ సెల్స్లోకి, మజిల్ సెల్స్లోకి ఎక్కువ గ్లూకోజ్ వెళ్ళేసి రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గించడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతున్నదని రుజువైందనమాట. ఇంకా ఇంకొక లాభమా, రక్షణ వ్యవస్థకి ఇది బాగా ఉపయోగపడుతున్నది. మన బాడీలో రక్షణ వ్యవస్థ నుంచి విడుదలయ్యే IL-10, IL-2 అని ఇట్లాంటి వాటిని ఎక్కువ విడుదలయ్యేటట్టు చేసి వీటి ద్వారా మన శరీరంలో వైరస్ బ్యాక్టీరియాలను మింగేసే రక్షక కణాల పేరు మ్యాక్రోఫేసులు అంటారు. ఈ మ్యాక్రోఫేసులు ఏం చేస్తే ఎక్కడన్నా రక్తంలో వైరస్ బ్యాక్టీరియా బయట నుంచి ప్రవేశించిందా కనపడితే చాలు గస్తీ కనపడిన వెంటనే మింగేసేస్తాయి అనమాట. అలా రోజు కోట్ల సంఖ్యలో వైరస్ బ్యాక్టీరియాలని తినేయటానికి మ్యాక్రోఫేస్ కణాలకి ఈ గోజీ బెర్రీస్ ఎంత హెల్ప్ చేస్తాయి అంటే రెట్టింపు వేగంతో వైరస్ బ్యాక్టీరియాలు తినేటట్టు ఈ ఊతం వేస్తాయి అనమాట. బాగా స్పీడ్గా డైజెషన్ చేసేసుకునేటట్టు, వాటి యాక్టివిటీ స్పీడప్ అయ్యేటట్టు చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతున్నాయి అనమాట. ఇంకా చివరిగా అతి ముఖ్యమైన లాభమమ్మ, మనం రోజు ఆలోచన చేసేటప్పుడు మెదడు కణాల నుంచి కొన్ని రకాల హాని కలిగించే ప్రోటీన్స్ విడుదలవుతూ ఉంటాయి. బ్రెయిన్ సెల్స్ నుంచి రిలీజ్ అయ్యే ప్రోటీన్ ఏ రోజుకి ఆ రోజు బ్రెయిన్ సెల్ క్లీన్ చేసుకోవాలి. మళ్ళీ బీటా అమ్లాయిడ్ అనే ప్రోటీన్ రిలీజ్ అవుతుంది. ఆ బీటా అమ్లాయిడ్ ప్రోటీన్ సరిగా క్లియర్ కాలేదనుకోండి, అది బ్రెయిన్ సెల్ని, నర్వ్ సెల్ని కుసించుకుపోయేటట్టు డ్యామేజ్ అయ్యేట్టు చేసేస్తుంది. అందుకని ఈ మధ్య 60 ఏళ్ళకి వచ్చేసరికి మతిమరుపు వచ్చేస్తున్నదంటే మనం ఎక్కువ గంటలు మెలుకుంటున్నాం, నిద్ర సరిగా పోవట్లేదు, స్ట్రెస్ ఎక్కువైపోయింది, ఆలోచనలు ఎక్కువైనాయి. దీనివల్ల బీటా అమ్లాయిడ్ ఎక్కువైపోయి ఏజ్ రాకుండానే మతిమరుపు, ఏజ్ రాకుండానే బ్రెయిన్ సెల్స్ కుచించుకుపోవటం, నర్వ్ సెల్ డ్యామేజ్ అవ్వడం జరుగుతున్నది. అలాంటి డ్యామేజ్ని చేయటానికి కారణమయ్యే బీటా అమ్లాయిడ్ ప్రోటీన్ని బాగా తగ్గించేసి ఏ రోజుకి ఆ రోజే క్లియర్ చేయడానికి గోజీ బెర్రీస్ బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఈ BDNF అనే ఒక హార్మోన్ని బ్రెయిన్లో ఎక్కువ ఉత్పత్తి అయ్యేది చేస్తుంది అనమాట. ఇదేం చేస్తుందంటే నరాల కణాలు, మెదడు కణాలు చెడిపోకుండా హెల్దీగా ఉండేటట్టు కెమికల్ చేస్తుంది అనమాట. అందుకని ఇట్లాంటివన్నీ గోజీ బెర్రీస్ వల్ల కలిగే లాభాలు. మరి ఏదైనా కూడా ఇలా కొత్త ఐటమ్స్ వచ్చినప్పుడు దీన్ని ఎలా తినాలి అన్న ప్రశ్న అందరికీ వస్తూ ఉంటుంది కదా. నానబెట్టుకుని తినొచ్చు, నీళ్లు తాగక్కర్లా, నానబెట్టుకుని తీసేసుకుని అట్లా తినటం మంచిది. లేనప్పుడు అట్లా నానితే బాగోనుకున్నప్పుడు కొంతమందికి డైరెక్ట్ గానే తినొచ్చు. డ్రై ఫ్రూట్స్ ద్రాక్ష, ఎండు ద్రాక్ష నానబెట్టి తింటారు కొంతమంది. ఎండు ద్రాక్షని యథావిధిగా తిన్నా కమ్మగానే ఉంటాయి. నానబెడితే తీపితనం కొంత తగ్గుతుంది, ఎందుకంటే నీటిని పీల్చుకోవటం, తినడానికి కూడా సులువుగా ఉంటుంది, తేలిగా అరుగుతాయి, ఫ్రెష్గానే తినొచ్చు అనమాట. 2 రకాలుగానే మీరు వాడుకోవచ్చు.